అమ్మఒడి గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అమ్మఒడి కాస్త తల్లికి వందనం ఆరే నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి పేరైతే మార్చారు కదా. సో దీనికి సంబంధించి విధి విధానాలు అయితే తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుందన్నమాట. గతంలో మాదిరిగా విద్యార్థులకు 70% హాజరు అటెండెన్స్ అయితే అలాగే ఉంచారు. అయితే ఈసారి మాత్రం రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో కూడా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. కాకపోతే మనం చూసుకున్నట్లయితే అది వార్షిక ఆదాయం అనేది ఈసారి కొంతవరకు పెంచబోతున్నారన్నమాట. గతంలో వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు అయితే ఉండేది. కానీ ఈ వాస్తవానికి ఆ ఇచ్చే ఆదాయానికి కూడా ఎక్కడా సంబంధం లేకపోవడంతో ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం అనేది 20,000, పట్టణ ప్రాంతాల్లో 25,000కు పెంచేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏపీలో తల్లికి వందనం పథకం ద్వారా చూసుకున్నట్లయితే ఒక్కొక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే గరిష్ట ప్రయోజనం కలిగే విధంగా తల్లులకు గరిష్ట ప్రయోజనం కలిగే విధంగా విద్యార్థి తల్లులకు ఈ మార్పులు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. మనకి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో మొత్తం మీద తల్లికి వందనం పేరుతో గతంలో అమ్మఒడి పథకం డబ్బులు అయితే మహిళలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే ఇవ్వబోతున్నారు. అది కూడా గరిష్ట ప్రయోజనం కలిగే విధంగా మార్పులు కూడా చేయబోతున్నారన్నమాట. అంటే ఇప్పుడు వరకు ఉన్న రూల్స్లోని. సో ఏదేమైనా ఈ కొత్త ప్రభుత్వం కూడా అనుకూలంగా అయితే ఉందని, అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించిన సిద్ధంగా ఉందని చెప్పేసి సో తెలియజేయడం అయితే జరిగింది. తొందరలోనే ఈ పథకానికి సంబంధించి మనకి నిధులు కూడా విడుదలైతే కాబోతున్నాయి. సో అలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో